మిత్రమా, నీవు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరమన్నది దగ్గరగా మారుతుంది. నీ చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేనినైనా సాధించగలుగుతావు. నీవు ఎప్పుడు గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడు అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దరి చేరనీయకు. ఎందుకంటే సోమరిపోతూ దేనిని సాధించలేడు. అలాగే నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలి అనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలి అంటే పోరాడి తీరాలి. జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. ఎందుకంటే వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు అనే నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పకుండా నీదవుతుంది. మిత్రమా, నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తాము తరిగిపోవు, ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పివేయాలి, అప్పును తీర్చివేయాలి, పగను సమూలంగా తుంచివేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా అవి వృద్ధి చెందుతూనే ఉంటాయి. అలాగే తెలివి పరులతోనూ, మూర్ఖులతోనూ, మిత్రులతోనూ, యజమానితోనూ, మనకు ప్రియమైన వారితోనూ, మన రథ సారథితోనూ, కాపలావాడితోనూ, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. వాళ్లతో ఎప్పుడూ వాగ్వాదానికి దిగకూడదు. ఎందుకంటే వాళ్లతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఎటు నుంచి అయినా నీకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు నీ ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు. నీ శత్రువు చిన్నవాడు అని తక్కువగా అంచనా వెయ్యకు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు. రావణుడు అంతటి వాడే హనుమంతుడిని తక్కువగా అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకో. మిత్రమా, చీకటి గుహలో చిక్కుకున్న నీకు కాగడ దొరికింది కదా అని కాగడ కాంతిలోనే బ్రతికేద్దాం అనుకుంటే నిజమైన వెలుగును ఎప్పటికీ చూడలేవు. చరిత్రకి కావలసింది మీరు ఎలా బ్రతికారు అని కాదు, మీరు ఎలా గెలిచారు అని మాత్రమే. అందుకే బ్రతికి చూపించండి, గెలిచి చూపించండి. పట్టుదల ఉంటే చాలు. మీరు నడిచేది ముళ్ళదార, రహదార అని చూడకండి. ఏ దారి నుంచి అయినా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవరి తరమూ కాదు. వెలుగే లేదని చీకటిలోని స్థిరపడిపోకండి. నీ జీవితంలో చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోకండి. ప్రతి పనిలో కష్టం ఎదురవుతోందని వెనకడుగు వేయకండి. మీ ధైర్యం తోటి భయాన్ని దాటి ముందుకు వెళ్ళండి. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడిపోకండి. ఎందుకంటే చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పూలు తక్కువ. కానీ అందరూ పూచిన పూలని చూస్తారు, కానీ ఆకులను ఎవరూ పట్టించుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి. మిత్రమా, నేను ఓడిపోతానేమో అని ముందే నీ మైండ్లో అనుకుంటే ఇక నువ్వు ఎలా గెలుస్తావు? ముందు నువ్వు నీ మైండ్లో గెలవాలి, దానిని బలంగా నమ్మాలి. ఆ తరువాత విజయం సాధ్యమవుతుంది. ఎవడో నిన్ను ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితోనే ఆగిపోకూడదు. నిన్ను ఎగతాళి చేసిన మాటలని నీ విజయానికి నువ్వు ఉపయోగించుకోవాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు, నువ్వు తిరుగులేని విజేతగా నిలిచేంత వరకు అస్సలు ఆపకు. ఒకవేళ నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఇక్కడితోనే ఆపేసేయ్. నీ వల్ల అవుతుంది అని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు.
నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నీ వెనుక సైన్యం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడు, తెలివైనవాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయేవాడిని ఎవ్వరూ ఏది ఆపలేదు. మిత్రమా, మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో మీరు వెతకనవసరం లేదు. మీ వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో కేవలం ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. మిత్రమా, చనిపోయిన తరువాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా బ్రతికి ఉన్నప్పుడు మనస్సుకు నిప్పు అంటించే వాళ్ళే ఎక్కువ. మంచి మనసున్న వ్యక్తిని ఒక హద్దు దాటి బాధ పెట్టకు, కష్టపెట్టకు. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుపెట్టుకో. మన మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. మిత్రమా, ప్రతి స్టోరీకి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి స్టోరీలో ఎన్నో అధ్యాయాలు ఉంటాయి. ఒక్కో అధ్యాయం ఒక్కో అద్భుతం. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. అందుకే ఓపికతో ఎదురు చూడండి. లోపాలు, లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. మిత్రమా, లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తులను లక్ష్య సాధనలో సైతం చూపించాలి. అప్పుడే విజయం నీదవుతుంది. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే అది సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. మార్గం పొడవునా పూలు, ముళ్ళు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మిత్రమా, ధైర్యం, భయం రెండూ ఒకే చోట ఉండవు అనుకుంటాం, కానీ భయం అనే ముసుగు వెనక ధైర్యం దాక్కుని ఉంటుంది. మన భయం నుంచే ధైర్యం పుట్టుకొస్తుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. మిమ్మల్ని సాన పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది ఈ జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతారు, తప్పుకుంటే రాయిలాగే మిగిలిపోతారు. మిత్రమా, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. అపార్థం చేసుకునే దానిలో కనీసం 10వ వంతును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు మటుమాయం అవుతాయి. నీవు ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువగా చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. కాబట్టి ఎప్పుడూ ఎవరి మీద చెప్పుడు మాటలు చెప్పకండి. మిత్రమా, నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ నీవు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే, కానీ ఆటగాళ్ళు కాదు. ఒకరిపై పగ తీర్చుకోవాలి అనుకుంటే వాళ్ళని ద్వేషించనవసరం లేదు, తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, అవమానించాల్సిన అవసరం కూడా అస్సలు లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. మనం చేసే పని మనకు నచ్చితే చాలు. మన అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలా ఉండాలంటే మన జీవితం సరిపోదు మిత్రమా. తాళిని బరువుగా భావించే ఆడది సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ మగవాడు సమాజానికి పనికిరాడు. మంచి భర్త అనేవాడు భార్య కన్నీళ్లు తుడుస్తాడేమో కానీ
అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి గల కారణాలను తెలుసుకొని మళ్ళీ తన భార్య కలలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. మృదు స్వభావంతో కష్టాలు రానివ్వకుండా చూసుకున్నవాడే నిజమైన భర్త. అలాంటి వాడిని ఏ ఆడదైనా కోరుకుంటుంది. భర్త మనసును అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. అలాగే భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితాంతం కలిసి ఉంటారు. మిత్రమా, జీవితంలో సుఖంగా ఉండాలి అనుకుంటే 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. 1. జరిగిన దానిని మర్చిపోవాలి. 2. జరుగుతున్న దానిని గమనించాలి. 3. జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి.